అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే కుటుంబ సర్వే తర్వాత తెలంగాణ పౌరులందరికీ స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది మరి గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ అని అర్థం కావడం లేదు. ఎందుకంటే కుటుంబ సర్వేలో మీకు బైక్ ఉందా, కార్ ఉందా, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, ఏసీ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా, ఇలా ఇవన్నీ డేటా అయితే వివరాలైతే తీసుకున్నారు. ఇవన్నీ మరి దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారిని, దారిద్ర్య రేఖ ఎగువన ఉన్నవారిని గుర్తించేందుకు ఒక కట్ ఆఫ్ లాగా పనికొస్తాయి. కాబట్టి కారు ఉన్నా, మోటార్ సైకిల్ ఉన్నా, టీవీ, ఫోను, వాషింగ్ మిషన్, ఏసీలు ఉంటే ఆ కుటుంబం మరి దారిద్ర్య రేఖ ఎగువన ఉన్న విధంగా గుర్తించే విధంగా గతంలో అయితే నిబంధనలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ వివరాలన్నీ ఆల్రెడీ నమోదు చేసుకొని వెళ్ళారు. మరి ఇప్పుడు కుటుంబ సర్వే తర్వాత మరి స్మార్ట్ కార్డులు ఇస్తామంటున్నారు. అంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇస్తామంటున్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులోనే మరి ఈ సర్వేలో సేకరించిన సమాచారాన్ని అంతా పొందుపరిచి ఒక స్మార్ట్ కార్డు ఇస్తారా అనేది సందేహం కూడా ప్రజల్లో కలుగుతుంది. మరి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ఒక్కొక్క కుటుంబానికి ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు నెంబర్ని కంప్యూటర్లో టైప్ చేస్తే వెంటనే ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, ఆదాయాలు, వారికి హెల్త్ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్క అంశం, ల్యాండ్ ఎంత ఉంది, అతనికి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి అప్పులు ఉన్నాయి, ప్రతి ఒక్క అంశం కూడా వచ్చే విధంగా ఈ స్మార్ట్ కార్డులు ఇస్తామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ సర్వే ఆధారంగానే మరి స్మార్ట్ కార్డు ఇస్తారా, లేకుంటే ఈ సర్వేకు ఈ స్మార్ట్ కార్డులకు సంబంధం లేకుండా మళ్ళీ విడిగా ఏమైనా ఇస్తారా అని అందరూ కూడా ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడైతే మరి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇస్తారు. తర్వాత రేషన్ కార్డుల బదులు స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి రేషన్ కార్డులు ఎప్పుడు అని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి రేషన్ కార్డులు ఇస్తారా, స్మార్ట్ కార్డులు ఇస్తారా అర్థం కావడం లేదు. ఈ సర్వే ఆధారంగానే మరి రేషన్ కార్డులు కట్ చేస్తారా, ఈ స్మార్ట్ కార్డులు ఇస్తారని అర్థం కావడం లేదు. మరి ఈ సర్వే ఆధారంగా మరి ఈ స్మార్ట్ కార్డు ఇచ్చిన తర్వాత మాకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయా రావని చెప్పేసి చాలామంది టెన్షన్ పడుతున్నారు. సరే, ఏది ఏమైనా ఈ సర్వే పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి ఈ సర్వేకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధం ఉందా లేదా, ఈ సర్వేకు ఈ స్మార్ట్ కార్డులకి, రేషన్ కార్డులకు సంబంధం ఉందా లేదా అనే విషయం కూడా ఈ త్వరలో ఈ నెలాఖరు వరకు మరి క్లారిటీ వస్తుంది. చూద్దాం. ప్రభుత్వం మరి ప్రజలైతే దాదాపు మోసం చేయదు. ఎందుకంటే ఎన్నో ఆశలతో నమ్మి గత ప్రభుత్వాన్ని ఓడించి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి మరి ప్రజల ఆశలను అయితే ఈ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకైతే నష్టం చేయదని అనుకుంటున్నారు అందరూ. సరే, చూద్దాం. మంచి గుడ్ న్యూస్ ఉంటే మంచిగా ఉంటుంది. ఈ సర్వేలో ఇచ్చిన వివరాలకి ఈ స్మార్ట్ కార్డులు, రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇళ్లకు లింక్ పెట్టకుంటే చాలని చెప్పి ప్రజలైతే భావిస్తున్నారు. ఇక చూస్తే రైతులకు గుడ్ న్యూస్. కుటుంబ సర్వే తర్వాత స్మార్ట్ కార్డు రైతులకు కాదు ప్రజలందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు ఇస్తారు. త్వరలోనే రైతు భరోసా మొదటి విడత నిధులు కూడా జమ చేస్తామని చెప్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్. ఇంకా చూస్తే ఈ సర్వేకి సంబంధించి ఇక్కడ కుటుంబ సర్వే 35% పూర్తి. బ్యాంకు అకౌంటు, ఇతర డాక్యుమెంట్లు అడగడం లేదు. కులం చెప్పొద్దు అనుకుంటే 999 ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదు. ప్రజలే స్వచ్ఛందంగా సమాచారం ఇస్తున్నారు అంటూ రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇక్కడ ప్రకటించారు. సరే, ఏది ఏమైనా స్టిక్కరింగ్ లేని ఇంట్లో వారు కూడా వెంటనే మీ యొక్క వివరాలు మీరు ఉన్న దగ్గరైనా రాయించుకోండి, లేకుంటే మీ సొంత ఊర్లోనైనా రాయించుకోండి. విడివిడిగా ఫ్యామిలీలు ఉంటే విడివిడిగానే రాయించుకోండి. మీకు ఆదాయం చెప్పాలంటే చెప్పండి, లేకుంటే లేదని చెప్పేసి ఇక్కడ మంత్రి అయితే స్పష్టం చేస్తారు. ఏది ఏమైనా సర్వేలో అయితే ఖచ్చితంగా మీ యొక్క వివరాలు నమోదయ్యే విధంగా చూసుకోండి. ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డులు ఇస్తామంటున్నారు. మరి సర్వే ఆధారంగా ఇస్తే ఇవ్వచ్చు కూడా చెప్పలేము. ఇక ఏ ఒక్క ఇల్లు వదలొద్దు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఈ సర్వే చేపడుతున్నాం. సకాలంలో సమగ్రంగా పూర్తి చేయాలి. ఇప్పటికే 44% సర్వే పూర్తయింది. ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించొద్దు. కుటుంబ సర్వే సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ చెప్పారు. ఇప్పటికే 51.24 లక్షల ఇళ్లలో ఈ సర్వే అయితే పూర్తయింది. కాబట్టి ఏ ఒక్క ఇల్లు వదలకుండా సర్వే చేయండి. కొంతమంది ఏమంటున్నారంటే సర్వేకి వచ్చిన వారు మీకు స్టిక్కర్ వేయలేదు, మీ ఇల్లు రాయమని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా రాయమని మీరు రిక్వెస్ట్ చేయండి. అవసరమైతే ఫోర్స్ చేసి రాయించుకోండి. సరే, ఏది ఏమైనా ఈ ప్రతి ఒక్కరు కూడా సర్వేలో పాల్గొనాలి. ఇక కొన్ని చోట్ల నెమ్మదించిన సర్వే నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా కొంచెం మందకోడిగా అయితే సాగింది. భిన్నంగా సాగుతున్న కులగణన, ప్రభావం చూపుతున్న రాజకీయ, సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు, కొన్ని చోట్ల అంచనాలకు మించి వివరాలు నమోదవుతున్నాయి. 19వ తేదీతో మరి సర్వే గడువు అయితే ముగుస్తుంది. కాబట్టి ఇంకా 3 రోజులే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రాయించుకోవడానికి ట్రై చేయండి. ఎవరు కూడా రాయించుకోకుండా ఉండొద్దు. ఇక గడువులోగా పూర్తి చేయాలి. సమగ్ర సర్వేపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఏ ఒక్క ఇంటిని వదలకుండా సర్వే నిర్వహించండి. ప్రజల అభ్యున్నతి కోసమే వివరాల సేకరణ అంటూ ఇక్కడ న్యూస్. ఈ సర్వేలో వచ్చినటువంటి కులాల గణన ప్రకారం కులాల వారీగా రిజర్వేషన్ల పెంపు కూడా చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా ప్రకటించారు. అది కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే రిజర్వేషన్ల పెంపు అనేది ఒక అంశం. కాబట్టి ఈ సర్వేని దేశవ్యాప్తంగా కూడా ప్రవేశపెడతాం అంటూ ఈ సర్వేను చూసి బీజేపీకి భయం వేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి మరియు రాహుల్ గాంధీ అయితే ప్రకటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు సాధారణంగా అయితే 50% రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. కానీ ఈ జనాభా లెక్కలు, కులగణన ప్రకారం కులాల వారీగా పర్సెంటేజ్ తీసి 50% మించి కూడా మేము ఇస్తాం, రాజ్యాంగ సవరణ చేస్తాం, కోర్టు తీర్పుని తెప్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో హామీ ఇచ్చింది. కాబట్టి ఈ కులగణన తర్వాత మరి రిజర్వేషన్లు కూడా 50% మించి కూడా పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తున్న దృష్ట్యా ఇది ఒక ఉత్కంఠ నెలకొంది ప్రజల్లో. గడువులోగా గగనమే. సర్వే లక్ష్యం 1,00,000 కుటుంబాలు. ఇప్పటివరకు పూర్తయింది 33,000. ఈ నెల 18 వరకు తేదీ గడువు పెంచక తప్పని పరిస్థితి అంటూ ఇక్కడ ఇంకో న్యూస్ కూడా రావడం జరిగింది. మరి ఈ సర్వేకి సంబంధించి ప్రతి సమాచారాన్ని కూడా మరి ఆన్లైన్లో కంప్యూటర్లో నమోదు చేయాలి, ఎంటర్ చేయాలి. దీనికి సంబంధించి
ప్రైవేట్ ఏజెన్సీలకు డేటా ఎంట్రీ బాధ్యతలు సర్కిల్ స్థాయిలో అప్పగింత 20 నుంచి ఈ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. 19 వరకు గ్రామాల్లో ఊర్లలో పట్టణాల్లో సర్వే చేస్తారు సర్వే అధికారులు. తర్వాత ఆ డేటాను మొత్తం ఆల్రెడీ స్టార్ట్ అయింది కొన్ని చోట్ల. 20 నుంచి మాత్రం చాలా స్పీడ్గా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి డేటా ఎంట్రీ మొత్తం చేపిస్తారు. అప్పుడు మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబాలు అందరి వ్యక్తుల వివరాలన్నీ కూడా ఆ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటాయి. మరి వెంటనే మన ఫ్యామిలీ కుటుంబం నెంబరు ప్రెస్ చేస్తే మన ఫ్యామిలీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని ఆధారంగా మరి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తుంది. సరే, ఏది ఏమైనా కులగణనలో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలు, సర్వేకు స్వచ్ఛందంగా సమాచారం అందిస్తున్న జనం నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేయాలి. సర్వేకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దు అని చెప్పి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ సీఎస్ శాంతికుమార్ గారు అయితే నిన్న ప్రకటించడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఇండ్లకి స్టిక్కర్ వేయని వాళ్ళు కూడా మీరు వెంటనే రాయించుకోండి. ఇప్పటికే 40% పూర్తయింది. ఈరోజు 50%, 60% వరకు పూర్తయ్యే అవకాశం ఉంది సర్వే. 19వ తేదీ వరకు ఖచ్చితంగా, 18వ తేదీ లాస్ట్ వరకు ఖచ్చితంగా సర్వే మొత్తం పూర్తవుతుంది. కాబట్టి రాయించుకున్న వాళ్ళు కూడా వెంటనే రాయించుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. దీనికి ఒక 500 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.